బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో కలకలం రేగింది. టీఎంసీ ఆఫీసులో సీనియర్ లీడర్ దారుణ హత్యకు గురయ్యారు. మాజీ డిప్యూటీ స్పీకర్ అనుమానాస్పద మృతి ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారింది. మాజీ టీఎంసీ ఎమ్మెల్యే ఆశీష్ బెనర్జీ అనుమానాస్పద మరణం అక్కడ సంచలనంగా మారింది. బీర్భూమ్లోని టీఎంసీ ఆఫీసులో ప్రాణాలు తీసుకున్న స్థితిలో కనిపించారు బెనర్జీ. రాంపూర్ హాట్లోని బెనర్జీ నివాసానికి దగ్గరలోనే టీఎంసీ కార్యాలయం ఉంది. ఘటనపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు ఆశీష్ బెనర్జీ. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. కీలకమైన వ్యక్తిగా మాట్లాడుకుంటుంటారు ఆశీష్ బెనర్జీ. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులు ఆయన. ఇంకా చెప్పాలంటే దీదీకి కుడిభుజం అని చెప్పి టీఎంసీ శ్రేణులు మాట్లాడుకుంటాయి. అటువంటి కీలకమైన వ్యక్తి ఆశీష్ బెనర్జీ. అటువంటి వ్యక్తిని ఈరోజు కోల్పోయామని చెప్పి టీఎంసీ బాధపడుతుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చాలా వేగంగా పావులు కదుపుతూ ఉండాలి. అండ్ అందులో ఆశీష్ బెనర్జీ లాంటి వాళ్ళు చాలా కీలకమైన వ్యక్తులుగా మాట్లాడుకుంటుంటారు. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్కి కీలక నేత. 2015 నుంచి 2021 వరకు కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అండ్ అసెంబ్లీ 13th డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. రాంపూర్ హాట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు 5 సార్లు. 2001, 2006, 2011, 2016, 2021. అటువంటి ప్రొఫైల్ అయింది. అటువంటి వ్యక్తిని రోజు కోల్పోవడం అంటే, ఇంకా చెప్పాలంటే 2017 గురించి మాట్లాడుకోవాలి. మమతా బెనర్జీ 2016-21 మధ్య ఆ టైంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆయన. ఆ టైంలో ఆయన గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ పాలిటిక్స్ ఉన్నప్పుడు చాలా అంశాలు ఉంటూ ఉంటాయి. సో అటువంటి సందర్భం అయింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో ఆరోగ్య అలాగే కుటుంబ సంక్షేమ శాఖలో ఇండిపెండెంట్ హోదాలో ఆయన ఆయుష్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. స్వతంత్ర బాధ్యతగా తర్వాత సహాయ మంత్రిగా పనిచేశారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో. పాఠశాల విద్యా మంత్రి అలాగే ఉన్నత విద్యాశాఖల సహాయ మంత్రిగా అంటూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. యూ హ్యావ్ టు గెట్ అట్ అండ్ దానికి సంబంధించి ఇంకా కన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన సందర్భం కొన్ని అంశాల్లో. బట్ ఓవరాల్గా మాట్లాడుకుంటే మాత్రం ఆశీష్ బెనర్జీ మమతా బెనర్జీకి కుడి భుజం అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. అసలు ఏం జరిగింది, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఆశీష్ బెనర్జీ మరణం పట్ల టీఎంసీ ఏమంటూ ఉంది? ఎటువంటి అనుమానాలను ఇక్కడ రైజ్ చేస్తుంది టీఎంసీ? నిన్న 15th ఆగస్టు నిన్న కూడా ఆయన జెండా పండుగలో పాల్గొన్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ ఉదయం కట్ చేస్తే ఈ రోజు ఉదయం చూసేసరికి ఆయన విగత జీవిగా కనిపించారు. అసెంబ్లీకి సంబంధించినటువంటి మాజీ డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశారు ఆశీష్ బెనర్జీ. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులలో ఒక రకంగా రైట్ హ్యాండ్ గా చెప్పుకున్నటువంటి నాయకులు. నిన్న జెండా వందనంలో పాల్గొన్న తర్వాత సడన్ గా ఈ రోజు ఆయనకు ఇంటి పక్కనే ఉన్నటువంటి ఆఫీసులో విగత జీవిగా కనిపించినటువంటి పరిస్థితి. ఒకవేళ ఆయన ఊరేసుకొని కనిపించారు అనేటువంటి చెప్తా ఉన్నారు. ఆ ఊరి మెడకు తాడు బిగించుకొని చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు సంఘటన. దీనిపైన పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇది ఆత్మహత్యనైనా లేకుంటే నిజంగా అనుమానాస్పదమైనటువంటి మృతి అనేటువంటిది. సుదీర్ఘంగా అక్కడ అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత మెల్లగా వీక్ అవుతూ పోతా ఉంది. ప్రజల నుంచి తిరస్కరణ కావచ్చు, ప్రజల నుంచి రెవల్యూషన్ కావచ్చు, గతంలో చేసినటువంటి అరాచకాలపైన వారిపైన అటాక్ చేసినటువంటి విధానంగా కానీ కొంత కొనగా చూసాం. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం పైన స్థానిక ప్రజలు ఆ దాడులు చేస్తా ఉన్నారు. తర్వాత ఒక్కొక్కరు పార్టీని విడిపోయారు. పార్లమెంటరీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సపరేట్ గా ఒక కూటమిగా ఏర్పడి ఎన్డీఏతో సాన్నిహితంగా మెలుగుతా ఉన్నారు. అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మమ్మల్ని ప్రత్యేకమైనటువంటి వింగా గుర్తించాలని అక్కడ ఉన్నటువంటి స్పీకర్ ని కలిశారు. సో ఎంపీలు తర్వాత ఎమ్మెల్యేలు అంతా విడివిడిగా పోతున్న సందర్భంలో అంటే మమతకు అత్యంత సన్నిహితంగా ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆశీష్ బెనర్జీ ఆత్మహత్య, ఆయన ప్రాణాలు తీసుకున్నటువంటి విధానం, జరుగుతున్నటువంటి చర్చ పైన ఒక రకంగా రైట్ హ్యాండ్ కోల్పోయినట్టే. విజువల్స్ ఆమె పక్కనే
అంటే పక్కన ఉన్నటువంటి చాలా సమీతంగా మెలిగినటువంటి నాయకులు నిన్న జెండా వందనంలో కూడా ఆయన పాల్గొన్నారు నిన్న 15th ఆగస్టు ఇండిపెండెన్స్ డే సందర్భంగా. మరి ఏం జరిగింది, హఠాత్ పరిణామంగా ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు, లేదంటే ఇంకేదైనా అనుమానాస్పదమైన ముచ్చికాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి చూడాలి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీతో పాటే కంటిన్యూషన్ లో ఆయన పోతా ఉన్నారు. ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయారు కానీ ఆయన కంటిన్యూ గెలుస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఆయన మరణం ఖచ్చితంగా మమతా బెనర్జీకి ఒక తీరని లోటే. ఆయనకు సంబంధించి పోలీసులు అందినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రస్తుతం ఒక సూసైడ్ నోట్ లభించింది అనేటువంటిది పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ సూసైడ్ నోట్ లో ఐ థింక్ రిక్వెస్ట్ మధు, దయచేసి ఆ ఇంగ్లీష్ పదాన్ని మినహాయించే ప్రయత్నం చేయండి. అక్కడ ఒక నోట్ దొరికింది. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. ఒక నోటు దొరికింది, ఆయనకు సంబంధించినటువంటి స్వతహాగా ఆయన చేతులు రాసినటువంటి ఒక నోటు దొరికింది. దాంట్లో కొన్ని అంశాలు, నేను అవినీతికి ఎక్కడ పాల్పడలేదు, ఎలాంటి నాకు పైన మచ్చలేదు అనేటువంటిది దానిలో ఆయన రాసినట్టుగా ప్రాథమిక సమాచారం బయటకు వస్తా ఉంది. కానీ అధికారికంగా ఇంకా పోలీసులు ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు ఇది ఆయన తాడుతో వేసుకొని చనిపోయారు అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఇక డీటెయిల్స్ రావాలి, ఈ పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. నిన్న జెండా వందనం పాల్గొన్న తర్వాత, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న తర్వాత ఎక్కడికి వెళ్లారు, ఎవరిని కలిశారు, ఇంట్లో ఎంతసేపు ఉన్నారు, ఆఫీస్కి ఎందుకు వెళ్లారు, ఏ సమయంలో ఆఫీస్కి వెళ్లారు, వీటన్నిటిని డీటెయిల్స్ పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆ నోట్ లో ఏముంది, ఆయన రాసినటువంటి నోట్ లో ఆ పేపర్ లో ఏముంది అనేటువంటి అంశాలపైన దర్యాప్తు కొనసాగుతా ఉంది. ఎందుకు అవినీతి చేయలేదు అనేటువంటిది ఆయన అందులో మెన్షన్ చేశారు. గత తృణమూల్ కాంగ్రెస్ హయాంలో అందరిపైన ఎందుకు ఆరోపణలు వచ్చాయి, అవినీతి ఆరోపణలు, ఈయన దానికి ఎందుకు క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. సో వీటన్నిటిపైన డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం కూడా దానిపైన డీటెయిల్స్ పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మమతా బెనర్జీకి షాకింగ్ న్యూస్ కది. ఏకంగా మమతా బెనర్జీ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తుంది ఈ వార్త విన్న తర్వాత. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటూ ఉంటాయి. అండ్ ప్రస్తుతం టీఎంసీ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, టీఎంసీలో మమతా బెనర్జీకి కుడిభుజంగా మాట్లాడుకుంటున్న వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. పశ్చిమ బెంగాల్లో కలకలం రేగుతూ ఉంది. టీఎంసీ ఆఫీస్లో సీనియర్ లీడర్ ఆయన హత్యగావింపబడ్డారా, లేకపోతే బలవన్మరణానికి పాల్పడ్డారా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ అక్కడ రెండు వైపుల వర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరగాలి, అప్పుడు అసలు విషయం బయటపడాలి. అయితే ఈయన మాజీ డిప్యూటీ స్పీకర్ అనుమానాస్పద మరణం ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారింది. సంచలనం రేపుతూ ఉంది. మాజీ టీఎంసీ ఎమ్మెల్యే ఆశీష్ బెనర్జీ అనుమానాస్పద మృతి. బీర్భూమ్లోని టీఎంసీ ఆఫీస్లో ప్రాణాలు తీసుకున్న స్థితిలో కనిపించారు బెనర్జీ. రాంపూర్ హాట్లోని బెనర్జీ నివాసానికి దగ్గరలోని టీఎంసీ ఆఫీస్ కూడా ఉంది. ఘటనపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు ఆశీష్ బెనర్జీ. దీదీకి కుడి భుజం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాయి టీఎంసీ శ్రేణి అంటే అర్థం చేసుకోవచ్చు.